నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలోని కమ్యూనిటీ హాల్ నందు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకుళ్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ, మండల పరిధిలోని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేందుకుగాను ఇకపై ప్రతి నెల 2వ బుధవారం మండల పరిధిలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఈరోజు వచ్చేసారి ఇంకొక దగ్గర ఇంకోసారి ఒకసారి పడిపోతుంది. అట్లా మనం ప్రతి గ్రామంలో కూడా నెలకు ఒకసారి సమావేశం అయ్యామంటే నెలకు చిన్న చిన్న ఇబ్బందులు మనం తీసుకోగలిగినవి కూడా ఉంటాయి. దాంట్లో చెప్పారు, మనం మీరు తీర్చుకోగలిగినవి మనం పార్టీ అధ్యక్షులు స్థాయిలో ఉంటే తీర్చుకోండి, లేదు ఎమ్మెల్యే గారి స్థాయిలో ఉంటే. ముఖ్యమైన సమావేశంగా పార్టీ నిర్ణయించింది. అంటే నేను కూడా మామూలుగా సింపుల్ మీటింగ్ అనుకున్నా, కానీ ఇది చాలా మంచి అవకాశం. మా గ్రామాల్లో, మండల స్థాయిలో ఉన్న గ్రామాల్లో మంచి అవకాశం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన మైటీడీపీ యాప్ ఇచ్చిన దాని ప్రకారం మనం కానీ చర్చించుకొని ఒక్కొక్క వారం నెలకు ఒక ముఖ్యమైన సమస్య, సమస్యలు చాలా ఉండొచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి తెలిసేలాగుండే సమస్యను ఏదైనా మనం గుర్తించుకొని ఒక 3-4 గ్రామాలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి దాన్ని కానీ మనం కానీ ప్రాపర్గా ఫైల్తో సహా సబ్మిట్ చేయగలిగితే వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. అందువల్ల ఇది మొదటి మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్లో మన మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ ఇది. వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనం అందరం ఒక ఏకాభిప్రాయంతో 2-3 సమస్యల్ని, ముఖ్యమైన సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు మనం ఎమ్మెల్యే గారి స్థాయిలో జరిగిపోతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఇది నేరుగా కేంద్ర రాష్ట్ర నాయకత్వం మనం అడుగుతుంది సమస్యలు ఏంటని. సో అందువల్ల మండలంలో ఆ గ్రామంలో ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంటే మనం ఇది మంచి అవకాశం. కానీ పెట్టే సమస్యను మనం పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో పెడితే తొందరగా సమస్యకి ఒక పరిష్కారం కానీ అభివృద్ధి కానీ జరిగేందుకు అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అందువల్ల అన్న మనం సూచనలు ఇచ్చి 1-2 సమస్యల్ని పెద్దలతో చర్చించి మన కిషోరాలు ఉన్నారు కాబట్టి అన్నతో చర్చించి ఒకసారి ఏ విధంగా ఈ రోజు ఈ సమావేశంలో ఏ సమస్యను మనం అప్లోడ్ చేయించిందంటే అందరం కలిసి చాలా రోజుల నుంచి కాబట్టి చాలా అవసరం. గ్రామాలు వ్యక్తిగతంగా గ్రామ సమస్య. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర పార్టీ ఆదేశాలు ప్రతి నెల మొదటి వారంలో కానీ 15 లోపల బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రూప్ క్లస్టర్స్, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న నాయకులు, సొసైటీ అధ్యక్షులు, నీటి సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా ఇంకా ఇతర హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, అందరూ కూడా ఒక సామూహిక ఒక సమావేశాన్ని ప్రతి మండలంలో ఏర్పాటు చేసుకొని ప్రతి నెల రోజులు ఒకసారి మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తల యొక్క మంచికి చెడ్డ వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ పార్టీ పరంగా సమస్యలు ఏమి ఉన్నాయా, నాయకుల్లో సమన్వయం చేసుకోవడం. మరి అదే కాకుండా గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేయాల్సినవి ఉంటే అది మన శాసనసభ్యుల వారి ద్వారా రాష్ట్ర పార్టీకి శాసనసభ్యుల వారు తెలియజేస్తారు. మనం ఇక్కడ చర్చించుకొని ఆ సమస్యలు ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4, 5 రాసుకొని వాటిలో మళ్ళీ నెలకొచ్చేటప్పటికి ఎన్ని సమస్యలు మనం పరిష్కారం చేయగలిగినాము ఆ సమస్యలు అన్నీ కూడా మనం మన గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని తీసుకెళ్తాం. వారి పరిధిలోని జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు,
ఏదైనా కలెక్టర్ ద్వారా వివిధ విభాగాల ద్వారా ఇక్కడ పరిష్కారమైన సమస్యల్ని మేడం గారి దగ్గర తీసుకొచ్చి చేయడం ఒకటి. రెండవది ఏంటంటే మరీ పెద్ద పనులు ఉంటే అవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మంజూరు తీసుకురావడం రెండో పనులు. ఈ విధంగా పనుల్ని గ్రేడ్లు చేసుకొని అవన్నీ కూడా చేస్తా. అదేవిధంగా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారి యొక్క ప్రాంతాల్లో పార్టీ యొక్క అభివృద్ధి మీద వారి యొక్క సలహాలు తీసుకోవడం, అక్కడ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తా. ఈ నెల రోజుల్లో పార్టీ ఏమేమి చర్యలు తీసుకుంది, ఆ గ్రామంలో వచ్చిన పరిష్కారానికి సమస్యకి ఏమేమి చర్యలు తీసుకొని అక్కడ ఆ యొక్క ముందుకు వెళ్ళేవాళ్ళని కూడా చర్చిస్తూ ఉండడం ఈ పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఈ నెల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా ప్రతిసారి పార్టీ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.